తిని ఈరోజైతే మా తోటనైతే చూపిస్తానండి. మామిడి తోటని, మామిడి తోటలో ఎన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయో అవన్నీ అయితే వీడియో తీసానండి. అది చూపిస్తానండి. ఇదైతే ఇప్పటి వీడియో అయితే కాదండి, స్క్రీన్ మీద డేట్ మెన్షన్ చేశాను కదా, అప్పటి వీడియో అంటే ఇది. అప్పటి నుంచి ఎడిట్ చేసి పెట్టాలంటే కుదరలేదు. ఈరోజైతే ఎడిట్ చేశాను, ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఓకేనండి, మా తోట అయితే చూసేయండి. ఇదేనండి మా తోటలో చాలా రకాలు, చాలా అంటే చాలా కాదండి, నేను చెప్పే మామిడి రకాలు అయితే ఉన్నాయండి. అంటు మామిడి, ఇదైతే బంగినిపల్లి, ఇది బంగినిపల్లి. అలాగే అంటు మామిడి, చెరుకు రసాలు, పీసు మామిడి, తర్వాత అక్బర్ కాయలు, తర్వాత నీలంకాయలు, చిలక కొట్టుడు కాయలు కూడా ఉన్నాయండి. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి పేర్లు అయితే ఊరగాయ కాయలు, ముఖ్యంగా ఊరగాయ కాయలు అయితే ఉన్నాయండి. ప్రతి సంవత్సరం మేము మా చెట్టు కాయలు అది కోసి ఊరగాయ అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. అలాగే అయితే ఈసారి కాపు చాలా తక్కువ అండి. పోయినసారి అయితే చాలా వచ్చిందండి కాపు, ఈసారి అయితే చాలా తక్కువ చెట్లలో ఉన్నాయండి కాయలు. మొన్న అయితే పిన్ని వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కలిసి వెళ్ళాము. పెద్దమామ కొడుకులు కూడా వచ్చారు, వాళ్ళందరం కలిసి జాలీగా వెళ్ళాము. ఇదైతే చెరుకు రసాలు అని చెప్పాను కదండి, అది అయితే పండు అయిపోయిందండి, బాగా ఫ్రెష్గా ఉంది, చెట్టు మీద మగ్గింది కాబట్టి కోసామండి. చాలా అయితే చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. తర్వాత వచ్చి అబ్బాయి ఉంది పెద్దమామ కొడుకు. అట్లాగనేసి అందరం వెళ్ళి జాలీగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ, ఇది అంటుమాడి చెట్టు అండి, అంటుమాడికాయలు. నా ఫోన్లో అయితే వీడియో క్లారిటీ అయితే సరిగా లేదు, అయినా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అలాగే తోట అంతా తిరుగుతూ, ఈ మామిడి తోట పక్కన నిమ్మ తోట కూడా ఉందండి. మా పిన్ని వాళ్ళందరూ అటు సైడ్ కూర్చొని ఉన్నారు, వాళ్ళ కోసం నేను వచ్చిన వాళ్ళ తోడుగైతే వచ్చానండి. నేను మామూలుగా లేకపోతే వచ్చేదాన్ని కాదు, తోటలోకి సామాన్యంగా రాను. అదే కొన్ని అంటుమామిడి చెట్టు, అంటుమామిడికాయలు అవి. బాలా నేను చెప్పాను కదండి కాపు తక్కువ అని, అందుకే లైట్ కనిపిస్తున్నాయి తోటలో. చెట్టుకి ఫ్రెష్గా ఉండింది, వీడియో క్లారిటీ రావాలని ట్రై చేశాను. ఇదైతే నేను చెప్పాను కదా నిమ్మ తోట ఉందని, అది ఆ బార్డర్ లాగా అక్కడ చెట్టు ఉంటుంది, అటు వెళ్తే నిమ్మ తోట వస్తుంది. చిన్న సైజు జాలీగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ తోటలో అయితే అటు తిరిగితే ఎంజాయ్ చేస్తామండి. అవి నీలం మామిడికాయలు. ఎక్కడుంది గోతం? లేదు, గోతం ఆడుంది. నేను సామాన్యంగా రానండి తోటలోకి, పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది బురద కావాలన్నా మా సినిమా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తారు, కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుందండి రావడానికి. రాబా వీడియోలో కనిపిస్తావు, అసలు మీకు క్లారిటీ కనిపిస్తున్నా లేదో నాకైతే తెలియదు, కానీ ఆ రోజు వీడియో అయితే ఖచ్చితంగా అయితే తీసానండి మీకు చూపించాలని. అవండి నీలం మామిడికాయలు. కాయలు కాపు చాలా నిండుకు వచ్చిందండి, చెట్టు నిండా కాయలు ఉండేవి. ఒకేలా ఉండవు కదండి. ఇంకా తోటలో అంతా చూసుకొని కాయలు కోసేసుకొని బయటకు వస్తే గేట్ పక్కనే చెట్టు ఉందండి. ఈ చెట్టు పేరు తెలుసా మీకు? బంకపళ్ళు అంటారు కదండి. అవి టేస్ట్ అయితే కొంచెం ఒగరుగా, కొంచెం స్వీట్గా ఉంటుందండి. కాయలు మాత్రం గుత్తులు కాసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవేనండి బంకపళ్ళు. ఓకేనండి, బాయ్. ఈ చెట్లో కాయలు చూడండి ఎంత బంగారంలో మెరిసిపోతున్నాయో. మీకు ఈ బంగపళ్ళు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. నా వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. మన చోట్ల ఎన్ని చెట్లు ఉన్నాయి?